ప్రెగ్నెన్సీలో ఫ్రూట్ జ్యూసెస్ ఏవి మంచివి? ఇప్పుడు వీళ్ళు ఏమడిగారంటే దీనికి 15 వీక్స్, సో తను ఫుడ్ ఎక్కువ తినట్లేదు అనేది ఫస్ట్ కంప్లైంట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ ఎక్కువ తినాల్సిన అవసరం ఏమీ లేదు, ఎస్పెషలీ ఇప్పుడు 5th మంత్ దాటిన తర్వాత కొంచెం రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది. అప్పటి నుంచి కొంచెం ఎక్స్ట్రా ఫుడ్ తీసుకుంటే సరిపోద్ది, 2 మనుషులకు సరిపడా తినక్కర్లేదు. అండ్ ఇప్పుడు ఇంకోటి అడిగారు మీరు, గ్రేప్ జ్యూస్ ఇస్తారంట. గ్రేప్ జ్యూస్ ఇవ్వచ్చా అనేది క్వశ్చన్. సో ఈ గ్రేప్సే చాలా రిచ్ ఇన్ గ్లూకోజ్, ఓకే. అలాంటిది మళ్ళీ దాన్ని మీరు జ్యూస్ చేసి ఇచ్చారంటే చాలా ఎక్కువ క్యాలరీస్ అయిపోతాయి ఒకటి. రెండోది, జ్యూస్ చేసినప్పుడు ఏదైనా ఫ్రూట్ దాంట్లో ఉన్న న్యూట్రిషన్ అంతా పోతుంది ఒకసారి ఎన్వైరన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వగానే. అండ్ దట్టు మీరు బ్లెండ్ చేసినప్పుడు హీట్ ఎక్కువ అవుతుంది కదా, దానివల్ల దానిలో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ అంతా పోతుంది. సో మీరు ఏమి ఇవ్వాలనుకున్నా సరే హోల్ ఫ్రూట్ ఇవ్వండి, కానీ జ్యూసెస్ మాత్రం అస్సలు వద్దు. మామూలు వాళ్ళకి కూడా, మనకి కూడా మంచిది కాదు, ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా మంచిది కాదు. సీజన్లో ఉన్న ఫ్రూట్స్ ఇవ్వండి. ఇంకోటి, అది తనకి బెల్లం పెట్టచ్చు కదండి, బెల్లం పెట్టచ్చు, తగ్గించి షుగర్ తగ్గించండి. స్వీట్స్ ఏమైనా పెట్టాలంటే కనుక షుగర్తో కాకుండా బెల్లంతో చేసినవి, ఇంట్లో చేసినవి పెట్టుకోండి.